ಬಸವನ ಕೇಳ್ತಿರ್ಕಾ ಹೌದಾ ಅದ್ರಾಗಿಂತ ಅದಕ್ಕೆ ವಾಯನ ಕೇಳಲ್ಲ ನಿಮ್ಮಕ್ಕ ಉದ್ದಿನ ಗಡ್ಡಿ ತಗೊಂಡು ಕಮಲನಾಭನ ಹೃದಯ ಕಮಲದಲ್ಲಿ ನಿಂತೋಳೆ ಕಮಲಿನಿ ಕರಮುಖಿಗೆ ಬಾಮ ಪೂಜೆಯ ಸ್ವೀಕರಿಸಿ ದಯ ಮಾಡಿಸಮ್ಮ ಕಮಲದ ಮುಖದೋಳೆ ಕಮಲದ ಕಣ್ಣೋಳೆ ಕಮಲವ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದೋಳೆ ಕಮಲವ ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದೋಳೆ ದೇವಿ ಬಾಮ ಧನಲಕ್ಷ್ಮಿ ಬಾಮ ಕಾವೇರಿ ನೀರ ಅಭಿಷೇಕಗಾಗಿ ನಿನಗಾಗಿ ನಾ ತಂದೆ ನಮ್ಮ ಸಂಪನ್ನು ಚೆಲ್ಲು ಸುಮರಾಸಿಯಿಂದ ಹೂಮಾಲೆ ಕಟ್ಟಿರುವೆ ನಮ್ಮ ನಿನ್ನ ಬೇಡುವೆ ಮಾತಾ ಜಯ ಮಂಗಳ ಗೌರಿ ನಿನ್ನ ಬೇಡುವೆ ಮಾತಾ ಜಯ ಮಂಗಳ ಗೌರಿ ತಾಯು ನೀನೇ ತಂದೆ ನೀನೇ ಬಂಧು ನೀನೇ ಬಳಗ ನೀನೇ ನಿನ್ನ ಬೇಡುವೆ ಮಾತಾ ಜಯ ಮಂಗಳ ಗೌರಿ ಬೆಳಗುವಿನ ಬೇಡುವಿನ ಪಾಲಿಸು ಎಂಬ ನಿನ್ನ ಬೇಡುವೆ ಮಾತಾ ನಿನ್ನ ಬೇಡುವೆ ಮಾತಾ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೆ ಶರಣ್ಯೆ ತ್ರ್ಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ మేడం స్మైల్ ప్లీజ్. ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తాదులందరికీ ధన్యవాదాలు. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 9వ రోజు మహిషాసురమర్దిని అలంకారం చేయబడినది. ఇక్కడ ఇచ్చేసినటువంటి కొద్దిసేపట్లో ఆర్కెస్ట్రా జరుగుతుంది. అందరూ చూసి విని ఆనందించాలని కోరుకుంటూ ఆ మహిషాసురమర్దిని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. రాజేశ్వరి పాలయ మాం ఓంకారేశ్వరి పాలయ మాం ఓంకారేశ్వరి పాలయ మాం శ్రీ శక్తి రూపిణి పాలయ మాం మధుర మీనాక్షి పాలయ మాం కాశీ విశాలాక్షి పాలయ మాం బెజవాడ దుర్గా పాలయ మాం అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం ఆదిపరాశక్తి పాలయ మాం జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివగామిని అమ్మకు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మకు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ శరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి అమ్మ
ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. నిర్వహణ చేసినందుకు మరొకసారి కృష్ణ గారికి వీరందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వాళ్ళకి అలాగే మీ ఆర్కెస్ట్రా బృందాలందరికీ కూడా ధన్యవాదాలు సార్. చాలా చక్కగా దశమి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం అభినందన మ్యూజికల్ అకాడమీ. వాళ్ళు కూడా చాలా చక్కగా పాటలు పాడి అలరించారు. వాళ్ళకి తర్వాత రెండవ రోజు 23వ తేదీ పిఎం ప్రభాకర్ రాజు గారు మనల్ని టూర్ పిలుచుకెళ్ళారు. భారతదేశం అంతా పిలుచుకొచ్చేసారు మళ్ళీ ప్రసాద్ గుడికి వారికి. అలాగే శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క సామూహిక పుష్పార్చనలో చాలామంది పాల్గొన్నారు. అలాగే 25వ తేదీ శృతి లయ నృత్య కళాశాల వాళ్ళు అద్భుతమైనటువంటి నాట్య ప్రదర్శన చేశారు. 26వ తేదీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన నిర్వహణ చేశారు. ఆ రోజు కూడా సుమారుగా చాలామంది పాల్గొన్నారు. వాళ్ళ యొక్క జీవితాలు ధన్యమయ్యాయి. అలాగే 27వ తేదీ శ్రీ సాయిశ్రీ కూచిపూడి నృత్యం వారు కూడా చిన్నప్పుడు చాలా బాగా చేశారు. అలాగే 28వ తేదీ భాషాభూషణ ఆధ్యాత్మిక ఉపన్యాస కేసరి శ్రీ ఉమ్మడి జయరామరెడ్డి గారు వారి యొక్క అద్భుతమైన ప్రసంగంతో 1.5 గంటల సేపు జనాలని కట్టు కథలనివ్వకుండా ఎవరు లేచి వెళ్ళడానికి మనసు రాని విధంగా వారి యొక్క ఉపన్యాసం ఆకట్టుకుంది. అలాగే 29వ తేదీ శ్రీ కూచిపూడి అకాడమీ వారు శ్రీమతి రజనీ వారి యొక్క ట్రూప్ వారు కూడా చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. నిన్న 30వ తేదీ నటరాజ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అమ్మవారి వేషాలు వేసుకొని మహిషాసురుడు వేషాలు వేసుకొని మనల్ని కూడా రంజింపజేశారు వారి. అలాగే చివరి కార్యక్రమం ఈ గీతాంజలి జయ కృష్ణయ్య గారు వారి యొక్క ట్రూప్ వాళ్ళు ఈ కార్యక్రమంలో మనకు దసరా ఉత్సవాల్లో విజయవంతంగా నిర్వహణ పూర్తి చేసేదానికి అవకాశం కల్పించారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మనకు ఇంత చక్కగా మైక్ సిస్టమ్ ఇవన్నీ అరేంజ్ చేసినటువంటి రవి గారికి ఒకసారి బిగ్గరగా చెప్పండి. వారికి నేను చెప్పట్లు కూడా సరిపోవు. మనం కొట్టలేదనుకోండి ఆయన మ్యూజిక్ పెట్టేస్తారు. అలాగే మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలమనేరు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు రాష్ట్రం మొత్తం మీద MJK యొక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ప్రసారం చేశారు. చాలా చక్కగా కార్యక్రమాల్ని దాన్ని ఏమంటారు ఆ భాషలో మనకు తెలీదు ఎడిట్ చేసుకొని చాలా చక్కగా చూపించారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా దగ్గరికి రావాల్సింది. రండి. మీరందరూ యూట్యూబ్ ఛానల్లో కనబడ్డారా లేదా? అందరూ కనబడ్డారు కదా. కాబట్టి దానికి కారణం వీళ్ళే కదా. కాబట్టి ఇద్దరికి బిగ్గరగా అయితే ఇది సరిపోదు. వాళ్ళకి మనము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, బెల్ నొక్కాలి. మీకు అందరికీ తెలిసిన టెక్నాలజీ గురించి. కాబట్టి వీళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం. ఇంత మంచి కార్యక్రమం చాలామంది యూట్యూబ్ తీస్తుంటారు ఏదేదో పనికిరాని కార్యక్రమాలన్నీ తీస్తుంటారు. కానీ వీళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన దేవాలయంలో ఉండి మన కార్యక్రమాలు అన్నింటినీ కవర్ చేశారు. కాబట్టి ఇంకోసారి బిగ్గరగా వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ చెప్పండి. అలాగే ప్రతిరోజు కూడా మనకు ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో
అన్ని అవతారాలని చాలా చక్కగా అలంకరించారు మన శివస్వామి. ఉన్నారా? రండి రండి. ఎక్కడన్నా దేవాలయాల్లో అమ్మవారిని అలంకారాలు చేయాలంటే మన శివస్వామి గారు పిలిచేయచ్చు. ఇది సరిపోదు బాబు. అలాగే మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ చెప్పండి. ఏం చెప్పలేదు వాళ్ళకి. అంటే చెట్టు మీద కుసలేస్తారు, మళ్ళీ దించేద్దాం అనుకోండి. రామనేరులో ఇప్పుడు ఎక్కడ చూసినా మన యొక్క దేవాలయం సంబంధించి మాట్లాడుకుంటున్నారు. మొత్తం చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహణ చేశారు అనేసి. కాబట్టి దీని అందరికీ వీళ్ళ యొక్క సమిష్టి కృషి ఉంది. కాబట్టి వాళ్ళంతా వాళ్ళే కొట్టుకుంటే చప్పట్లు బాగుండదు, మనమందరం కొడతాం. చెప్పండి చప్పట్లు నిజంగా. ధన్యవాదాలు. అలాగే చేశారు. ముఖ్యంగా మన యొక్క రోజు కూడా బసవేశ్వరుని, కాలభైరవ స్వామిని వివిధ రూపాలతో చాలా అద్భుతంగా అలంకారాలు చేశారు మన స్వాములు. అలాగే మన దగ్గర పుష్పార్చన, తర్వాత కుంకుమార్చన చేయించారు గుడి పూజారి. వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుతూ ఒకసారి క్లాప్స్. మనకు 20వ తేదీన దీపావళి పండుగ. 20వ తేదీ నరక చతుర్దశి, తలంటు ఆ రోజు. అలాగే 20వ తేదీ సోమవారం సాయంత్రం నుంచి మరుసటి రోజు 5 గంటల వరకు కేదారేశ్వర స్వామి వ్రత పూజలు నిర్వహణ చేసుకుంటాం ఇక్కడే. 21వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు పూజలు జరుగుతాయి. 22వ తేదీ బుధవారం సాయంత్రం 5:30 గంటలకి ఇక్కడ జంతి కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది అమ్మవారికి. మామూలుగా ఈ దీపావళికి సంబంధించి చాలా దేవాలయాలు చాలా రష్గా ఉంటుంది, పూజ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అందులో ఇప్పుడు శివాలయంలో కన్స్ట్రక్షన్ ఏమైనా జరుగుతున్నాయి కాబట్టి చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. కాబట్టి మనకు తెలిసిన వాళ్ళకి మనం అందరికీ చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ దేవాలయంలో కార్తీక నోములు, మన యొక్క కేదారేశ్వర నోములు నోచుకునేటువంటి అవకాశం అందరికీ కల్పించబడుతుంది. దీంట్లో తమ భేదాలు లేవు. ప్రతి ఒక్కరికి వచ్చినప్పుడు బ్యాచ్లుగా కథ కూడా చదవబడుతుంది. వేరే దేవాలయాల్లో కించిట్లా కథనే అవకాశం లేదు. అక్కడ కథ చదివి కేదారేశ్వరి నోములు నోచుకోవడానికి కూడా అలా తీసి పెట్టేసి అలా ఊడ్చాడు పడేస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం చక్కగా నిర్వహణ చేసుకోవాలంటే దీపావళి కార్యక్రమాన్ని, ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు మనం పొందాలంటే ఆ అర్ధనారీశ్వరుడు అయినటువంటి కథను వినాలి మనం. ఆ పార్వతీదేవి అర్ధనారీశ్వరుని ఎలాగా పొందింది అనేటువంటి ఆ కథ మనం విని వ్రతము, ఆ నోములు కట్టుకుంటే అప్పుడు పుణ్యము. ఏదో నోము నోచామా వెళ్ళిపోయామా అన్నది కాదు, కథ వినడం కూడా చాలా ముఖ్యం. అలాంటి సౌకర్యం ఇక్కడ కల్పించబడుతుంది. కాబట్టి పలమనేరుపురం ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇచ్చేసి ఆ దీపావళి కార్యక్రమాన్ని మన బసవేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహణ చేసుకోవడానికి మనం అవకాశం కల్పిస్తాం. వాళ్ళందరూ ఎవరైనా రావచ్చు. అలాగే ఒక చిన్నపాటి రుసుము కూడా ఉంటుంది. 100 రూపాయలు ఇచ్చి వారు ఈ నోములు నోచుకునేటువంటి అవకాశం కల్పించబడుతుంది. మరొకసారి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఆ దుర్గామాత యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలనేసి చిన్న చివరి కార్యక్రమం మన పిల్లల యొక్క డ్యాన్స్ ప్రోగ్రాం తొలగిద్దాం. ఒకసారి బిగ్గరగా చెప్పట్లు. ఓకే, మనందరికీ కూడా కుంకుమార్చన తర్వాత పుష్పార్చన చాలా చక్కగా చేయించారు. కాబట్టి స్వామి వారికి బిగ్గరగా ధన్యవాదాలు చెప్తూ చెప్పట్లు. చక్కగా 2 రోజుల్లో నిన్న మొన్న సాయంత్రం ఊరిలో ఒక 2 గంటల సేపు ప్రాక్టీస్ చేసి పిల్లలు నిర్వహించారు. ఈ అబ్బాయికి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలనేసి మనం